మీరిద్దరు క్రిస్టియన్స్ కాబట్టి ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడదామని పిలిచాను. సో మనకు తెలుసు దెర్ ఆర్ ఫార్మాలిటీస్. మనీ ఎవరైతే ఆనర్ చేస్తారో వారికి మాత్రమే జాబ్ అని తెలుసు కదా మీకు. సో ప్రిపేర్ అయ్యారా మరి? వాళ్ళతో మాట్లాడతాను. ఆనర్ అంటే లంచం అడుగుతున్నారా సార్? అది తప్పు కదా సార్, అది సిన్ సార్. అలాంటివి మనం సార్, ఎంకరేజ్ చెక్ ఓకే కదా? చేయకూడదు. సార్ అది తప్పు లేదు సార్, అది సిన్ కదా సార్. క్రిస్టియన్ మనం అలాంటి ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, తప్పు లేదు సార్, అసలు క్రిస్టియన్ మనం అలాంటి ఎంకరేజ్ చేయకూడదు. అది సార్, కంప్లీట్ చెక్ ఓకే. అది తప్పు లేదు సార్, అది కంప్లీట్గా అనిపిస్తుంది సార్. అది సిన్ కదా సార్. మనం అమ్ముడు చెక్ కూడా ఓకే ఎలా చెప్తున్నది. అరే వాడు ఇస్తున్నాడు కదా జాబ్, నీకు వద్దేమో, వాడిని కావాలి. అరే జాబ్ నీకు వద్దేమో, మనకి కావాలి కదా. వాడు ఇస్తున్నాడు కదా. అరే వాడు ఇస్తున్నాడు కదా సరే సార్. అన్నారా నీకు వద్దేమో జాబ్, వాడిని కావాలి. సార్ ఒక 5 minutes మేము మాట్లాడుకొని మీకు చెప్తాం. సార్ మీరు మాట్లాడుతుంది సరే ఫస్ట్ అరే ఏంట్రా నువ్వు చేసే పనులు? ఇది సిన్ అని మనం వద్దనుకున్నాం కదా. దేవుడు ఎంత బాధపడతాడు రా మనం ఇలాంటి పనులు చేస్తుంటే. అది ఎంతలో చేసే పనులు అయినా ఓకే, దేవుడు ఎంత బాధపడతాడో మనం ఇలాంటి పనులు చేస్తుంటే. నువ్వు మనం కరెక్ట్ చేసి బాధపడతాడా మనం ఇలాంటి పనులు చేస్తుంటే. అయినా ఇదే నువ్వు దేవుడు మనల్ని కరెక్ట్. అయినా నిన్ను చూసే కదరా యాజ్ ఎ క్రిస్టియన్ గా స్టాండ్ తీసుకోవడం నేను నేర్చుకుంది. అలాంటిది నువ్వు ఈ జాబ్ కోసం ఇలా పడిపోతావని నేను అనుకోలేదురా. అయినా నిన్ను చూసే కదా క్రిస్టియన్గా నేను స్టాండ్ తీసుకోవడం ఓకే, అయినా నిన్ను చూసే కదా క్రిస్టియన్గా స్టాండ్ తీసుకోవడం నేను తెలుసు. నిన్ను చూసే కదా క్రిస్టియన్గా స్టాండ్ తీసుకోవడం నేను తెలుసుకున్నాను. జరిగేది నీ చిత్తమే. అరే తప్పని తెలుసుకోవడం మళ్ళీ అదే చేస్తావేంట్రా? కట్ కట్. Thank you.